అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జనరల్గా మన సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి, మీ అందరూ తెలుసు. ఎంత లోతుకి వెళ్తే నాకు అమెరికాలో ఆణిముత్యాలు దొరికాయి. అమెరికాలో దొరికిన ఎన్నో ఆణిముత్యాల్లో ఒకటి ప్రవీణ్ లక్కరాజు, ఒకటి శివ తుర్లపాటి, ఇంకొకటి మా లిరిసిస్ట్ శ్రీజో. మీ అందరికి ఫేవరెట్ సాంగ్ అడిగి అంటే మీ బాగా అంటే నేను యూఎస్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఆణిముత్యాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను, ఇంపోర్ట్ చేసుకున్నా. అలాగ చాలామంది తెచ్చేపటికి. సో అలాగా నాకు ఫస్ట్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని నేను ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక అనుకున్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా. దాని పేరు రామ్ అండ్ జూలియట్. సో దాంట్లో సాంగ్స్ కూడా పెట్టా. ఆ సాంగ్స్ అప్పుడు కాంటాక్ట్ చేసింది, అప్పుడు నాకు పరిచయం అయింది శివ. అలాగా ఐ థింక్ ఇట్ వాజ్ 2008, 2009. అప్పటి నుంచి శివతో ట్రావెల్ మేము చేసిన అన్ని మూవీస్లో తనకి. సో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి. నేను నా దీంట్లో చెప్తుంటా, మనీష్ ఇండస్ట్రీ వచ్చిన ఈరోజు ఉన్న ప్రతి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్టడీస్ అప్పుడు, డిగ్రీ అప్పుడు, తర్వాత జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఒక ప్రెషర్ ఉంటుంది. మైండ్కి హార్ట్కి ఒక వార్ ఉంటుంది, యుద్ధం. యువర్ హార్ట్ సేస్ నీకు నచ్చిన పని చేయి, యువర్ మైండ్ సేస్ నీకు వచ్చిన పని చేయి. ఇంట్లో వాళ్ళు నీకు జాబ్ వచ్చింది చెయ్యి. సో మనం లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే మనం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. ప్యాషన్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్. అలాగా అమెరికాలో ఉన్న 90% మంది నాకు తగిలిన వాళ్ళు ఉన్న ఎన్ఆర్ఐస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, దాంట్లో చాలామంది ఇప్పుడిప్పుడే మైగ్రేట్ అయిపోతున్నారు. ప్రవీణ్ కూడా ఇప్పుడు టోటల్గా వచ్చేసాడు ఇక్కడికి ఆఫ్టర్ 18 years, 20 years తర్వాత. అంటే వాళ్ళ ప్యాషన్, వాళ్ళ యాక్చువల్ సినిమా. కానీ నేను దాంట్లో ట్రై చేసుకుంటానంటే నేను అన్ని లక్షలు పెట్టి చదివించి ఇంజనీరింగ్ చేయించి నువ్వేంటారు ఇక్కడ సినిమా అని కృష్ణనగర్లో నువ్వు బజ్జీలు అమ్ముకుంటావు చివరికి అని ఇంట్లో వాళ్ళు బలవంతంగా తోస్తే వెళ్ళిపోయిన బ్యాచ్లు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇంకా ఇక్కడ రాదులే మనకి ఛాన్స్, ఇంత కాంపిటేటివ్ వరల్డ్, దీంట్లో ఇంపాసిబుల్ అని ఆ నమ్మకం పోయి, బట్ ప్యాషన్ మాత్రం చావదు, అది మనతో పాటే వస్తుంది. అలా వెళ్ళిన ఎంతోమందిలో కొద్దిమందిని నేను అక్కడ మీట్ అవ్వగలిగాను. సో నేను వాళ్ళకు ఛాన్స్ ఇవ్వగలిగాను. వాళ్ళల్లోనే వీళ్ళందరూ ఉన్నారు. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు గీతాంజలి అన్నది నాకు గీతాంజలి వచ్చేటప్పటికి నాకు చాలా సినిమాలు అప్పటికే ఐ థింక్ అరౌండ్ 45 ఫిలిమ్స్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ అమ్మ నాన్న తమిళమ్మాయి, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా, అదూర్స్, ఇక అవి వేరు కాదు, అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చి మనమంటూ ఒక గుర్తింపు యాజ్ రైటర్గా వచ్చింది. దాన్ని ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదో ఒకటి ఒక ట్రెండ్ సెట్ చేసి ఫిలిం ఏదైనా చేయాలి అన్నది, వితౌట్ నెంబర్ గేమ్ అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అక్కడ అన్ని థియేటర్స్లో ఆడింది. ఇటువంటి ట్యాగ్ లైన్స్ లేకుండా ఒక మంచి ఫిలిం చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గరికి అప్పుడు వచ్చాడు సీను. గీతాంజలికి ఆద్యుడు సీను ఆ రాజ్ కిరణ్ అని ఆ డైరెక్టర్ని తీసుకుని వచ్చి అన్న, అప్పటికే ఏంటి సీన్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే తను మంచి స్టోరీ విన్నా, ఒక టాలెంట్ తను చూసినా, తన పరిచయమైన వాళ్ళకి ఎలాగోలాగా లైఫ్ ఇవ్వాలి, వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకునే ఒక గొప్ప క్వాలిటీ ఉంది. దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ సినిమా. అలాగ సీను ఆ డైరెక్టర్ని తీసుకుని ఒక స్టోరీ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు తన గీతాంజలి ఇట్ వాజ్ ఎ ప్యూర్ హారర్ ఫిలిం, ప్యూర్ హారర్ అది. అప్పుడు ఆ కథ చెప్పాడు నాకు. నేను చెప్పినప్పుడు సీన్తో అన్నాను, సీను నాకు స్టోరీ ఉన్న పాయింట్ నచ్చింది, బట్ నేను సీరియస్ హారర్ ఫిలిమ్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది నా టేస్ట్ కాదు, నేను దానికి న్యాయం చేయలేను.
ఇది కన్నా హారర్ కామెడీ అయితే చేద్దాం అంటే మీ ఇష్టం సార్, మీరు ఏమైనా చేయండి, మీకు ఈ పాయింట్ నచ్చింది కదా, స్టోరీ నచ్చింది కదా, 100% చేద్దామని అప్పుడు దాని హారర్ కామెడీ కింద ఇది మార్చి అప్పుడు ఇది చేయడం జరిగింది. దానికి అప్పుడు అదే టైంలో సీతమ్మ వాకిట్లో సినిమాల జెట్ రిలీజ్ అయింది కదా, అప్పుడు రిలీజ్ అయింది కదా. యా కాదు కాదు నీ ఫిలిం సీతమ్మ వాకిట్లో బల్బు కూడా అయిపోయింది. కరెక్ట్ బల్బు అదయింది. అప్పుడు దీనికి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ట్విన్స్ ఉంటారు, సిస్టర్స్. సో ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్. అప్పుడు అదే టైంలో మేము కలిసి చేసిన ఫస్ట్ ఫిలిం ఐ థింక్ బలుపు సినిమా. దానికి నేను స్టోరీ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ బస్టర్. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, తిరు చేసిన క్యారెక్టరే సినిమాకి సోల్ బలుపులో. సో తన వల్లే ఆ స్టోరీ పుట్టింది, ఆ క్యారెక్టర్ వల్లే రవితేజ్కి ఒక గోల్ వస్తుంది, అదే బలుపు. ఆ క్యారెక్టరు మా గీతాంజలిలో ఉన్న క్యారెక్టరు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని తను పర్ఫెక్ట్ అని నాకు అనిపించి అలాగా గీతాంజలి టేక్ ఆఫ్ అయింది. అయిన తర్వాత అప్పుడు ఈ రోజుకి 10 years అయిపోయింది. 10 years కూడా ఈ రోజుకి అందరూ రాజేష్ని శంకర్ని చూస్తే ఆత్రేయ ఆరుద్ర అంటున్నారు, వాళ్ళ అసలు పేర్లు. సో అంత ఇంపాక్ట్ హారర్ కామెడీస్లో ఐ క్యాన్ ప్రౌడ్లీ సే ఇది ఒక ట్రెండ్ సెటర్. గీతాంజలి 100% ట్రెండ్ సెటర్. సో సీన్ ఒక కారణం అయితే, ఇంకొక కారణం ఈ సినిమా తీయించడానికి ఇంకొక కారణం ఎంవివి సత్యనారాయణ గారు. సో ఆయన కూడా ఫస్ట్ టేక్ ఆఫ్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఎంవివి బిల్డర్స్ అని నెంబర్ 1 ఇన్ వైజాగ్. సో ఆయన సినిమా అంటే ప్యాషన్. ఆయన కూడా ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి వెళ్ళినాయన, పూరికి వీళ్ళందరికీ క్లాస్మేట్. సో అలాగా ఆయన సార్ అని ఒక సినిమా చేద్దాం అంటే కరెక్ట్. సినిమా పిచ్చి వాళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, కెమెరా గారు కూడా వాళ్ళే. సినిమా ఇండస్ట్రీలో వచ్చేది సినిమా పిచ్చి వాళ్ళే వస్తారు, ఇంక్లూడింగ్ లైట్ మెన్లు కూడా. అందుకని సినిమా అన్నది చాలా గొప్పది, ఎందుకంటే అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర చేరుస్తుంది. అంత గొప్ప శక్తి ఉంది సినిమాకి. అలాగే గీతాంజలి మా అందరికీ, నాకు ఎస్పెషలీ యాజ్ రైటర్గా అప్పటికి ఏంటి, మన మీడియా మిత్రులు కొంతమంది రాయడం స్టార్ట్ చేశారు టెంప్లెట్, ఇక నువ్వు బకరా కామెడీలు వదలవా అనేసి ఆ దూకుళ్ళు అది డీ నుంచి నువ్వు పట్టుకున్నావు. ఇలాగా పీపుల్ స్టార్టెడ్ ఓ టెంప్లెట్ అయిపోయింది. నీ డీలో కూడా బ్రహ్మానందాన్ని బకరా చేయడం, మళ్ళీ రెడీలో అదే, మళ్ళీ కింగ్లో అదే, ఇలాగని. బట్ అవి సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు నేను ఎందుకు వదలాలి అని దాంట్లో ఇంకొక ఏదో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చా. బట్ వాటన్నిటినీ పక్కన పెట్టి అంతకన్నా గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా నాకు గీతాంజలి. సో దానికి కారణం ఇగో వీళ్ళందరూ. అంజలి నెంబర్ 1, తను నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేసింది. అలాగే సీను, రాజేష్, వీళ్ళందరూ, శంకర్, వీళ్ళందరూ. అండ్ ఎస్పెషలీ దానికి అప్పుడు నేను ఎస్పెషల్లీ హారర్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ 2 things టెక్నీషియన్స్లో, అపార్ట్ ఫ్రమ్ లైక్ డైరెక్టర్ కాకుండా. నెంబర్ 1 ఈజ్ కెమెరా. దానికి సాయి శ్రీరామ్. ఆ సాయి శ్రీరామ్ ఎంత హెల్ప్ అయ్యాడో అంతకు మించి హెల్ప్ అయ్యాడు మాకు సిద్ధార్థ్. చాలా ఇంపార్టెంట్. అంటే ఆ మూడ్ సెట్ చేయడం, మనని ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడం. మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది తను చాలా డీటెయిలింగ్గా చేశాడు. తన ఆ కలర్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్, కలర్ ప్యాలెట్, ఎవ్రీథింగ్. నెంబర్ 1 అదైతే. నెంబర్ 2 మ్యూజిక్. అప్పుడు నాకు ప్రవీణ్ లక్కరాజు ఎంత హెల్ప్ అయ్యాడో, ఆ సినిమా తనకి ఎంత హెల్ప్ అయిందో తెలియదు కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు. సో తనని పరిచయం చేసింది. అలాగే నాకు ఆ మూవీలో నేను డెఫినెట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ ఎడిటర్గా. సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు. అది వాళ్ళకు కూడా తెలియదు అది స్క్రీన్ ప్లే అని. స్క్రీన్ ప్లే అంటేనే ఇవన్నీ మిక్స్ చేస్తేనే స్క్రీన్ ప్లే. కెమెరా ఇస్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్,
ఇవన్నీ స్క్రీన్ ప్లే కిందకే వస్తాయి. అంటే కథని చెప్పడానికి వాడే టూల్ అది ఏదైనా సరే ఈజ్ దాన్ని స్క్రీన్ ప్లే అంటాం. ఆ స్క్రీన్ ప్లే లైక్ ఈజ్ నాట్ జస్ట్ వన్ లైన్ ఆర్డర్. ఆ కథను చెప్పడానికి వాడే ప్రతిదీ. అలాగే వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్ కాల్డ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఆ వన్ మీద మీరు అన్నా కదా ఇందాక 10 years పట్టింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఉంటాయి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బిజీ అయ్యి ఇది చేయాలి 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 చేయాలి. అంజలి మేము ఎప్పుడు కలిసిన సీను మేము గీతాంజలి 2 ఎప్పుడండి అని. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 3 years బ్యాక్ నిశ్శబ్దం అనే సినిమా చేస్తున్నప్పుడు అమెరికాలో నేను తనకు చెప్పాను అంజలికి, గీతాంజలి 2కి ఇప్పుడు నాకు మెయిన్ పాయింట్ దొరికింది, కథకి ఓ టేక్ ఆఫ్ దొరికిందని చెప్పా. కానీ సార్ అప్పుడు మీరు అందరం అమెరికా వెళ్ళి చేస్తాం అన్నాం, కానీ అమెరికా నుంచి డైరెక్టర్ అని తెచ్చి చేశారండి సార్. అదే కదా, మమ్మల్ని అందరిని అమెరికా తీసుకెళ్తానని. ఎగ్జాక్ట్లీ. సో దీని యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ గీతాంజలి 2 US ఉంటుంది అనుకున్నాం. ఆ స్టోరీ రాసినప్పుడు నిశ్శబ్దం చేసినప్పుడు 2018లో అప్పుడు తట్టింది కథ. సో ఎందుకంటే దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు. బట్ ఆ బ్యాక్ డ్రాప్ని ఫ్రమ్ అక్కడి నుంచి అమెరికా నుంచి ఊటీకి మార్చాం. దానికి కారణం ఏంటంటే టెక్నికల్గా దీనికి సపోర్ట్ కావాలి. హారర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, ఎక్విప్మెంట్ ఇవన్నీ అక్కడ దొరకవు టెక్నీషియన్స్. ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచించి మెయిన్ వీళ్ళు డేట్లు ఈ వీళ్ళందరూ వీళ్ళందరూ సో అలాగా దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే బ్యూటిఫుల్ ఎడిషన్స్ జరిగాయి. గీతాంజలి మళ్ళీ వచ్చి ఇందులో ఆ బ్యూటిఫుల్ ఎడిషన్సే వీళ్ళు సత్య ఇందులో, అలాగే సునీల్ యాజ్ నిన్న లుక్ రివీల్ చేసాం కిల్లర్ నాని. సో వీళ్ళందరూ అలాగే మన రవికృష్ణ, అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి రాహుల్ మాధవ్ అనే ఒక యాక్టర్ని పరిచయం చేస్తున్నాం. ఓకే, తను ఇందులో లేడు, తనకు ఒక సపరేట్ ఇంట్రో లుక్ రివీలింగ్ ఉంది. లైక్ హీఈస్ లైక్ ఫహద్ ఫాజిల్, అంత వెరీ గుడ్ యాక్టర్. సో అలాగే ఆలీ ప్లేస్ ఎ వెరీ 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 కీ రోల్. అలా బ్యూటిఫుల్ ఎడిషన్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్, అటు కామెడీ మీరు ఏదైతే ఊహించి వస్తారో దాన్ని 100కి 100 మిమ్మల్ని సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని సాటిస్ఫై చేసి నవ్వించి కింద పడి దొర్లించి మిమ్మల్ని బయటికి పంపిస్తారు, నో డౌట్. ఇందులో అంటే అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆల్రెడీ కట్ చేసిన ఫస్ట్ మాట్లాడే కదా ప్రసాద్, వీళ్ళందరి ఫేస్లో చూడండి ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది మీకు. ఎందుకంటే సినిమా వీళ్ళు చేసిన వాళ్ళే కాదు, చూసిన వాళ్ళు కూడా. సో కాబట్టి దీనికి బిగ్గెస్ట్ ఎసెట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంజలి. అండ్ ఇప్పటికీ నేను చూస్తే ఇదేంటి వీళ్ళు ఇంకా 10 years తర్వాత మళ్ళీ ఇందా ట్రైలర్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. ఎట్లా వీళ్ళు దే స్టాప్డ్ ఇన్ టైం, వాళ్ళు ఫెంటాస్టిక్. సో గ్రేట్ జాబ్ గైస్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ లేని వాళ్ళు కూడా అందరూ దే హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. వీళ్ళందరినీ షూటింగ్లో మేము కెమెరా ముందు తీసుకురావడమే కష్టం అనుకుంటే ఈవెంట్స్ తీసుకురావడం ఇంకా కష్టం అర్థమైంది. నేను అందుకే వద్దురా బాబు అనుకున్నాను నేను. ఇంతమంది కానీ స్టోరీ డిమాండ్ చేసింది, ఏం చేద్దాం. ఆ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల అంతమందిని పెట్టుకున్నాం. వాళ్ళు రారు, వాళ్ళు షార్ట్కే రారు, ఈవెంట్కి ఏమొస్తారు చెప్పండి. సో అందుకని ఆ పోస్టర్లో పెట్టేశాం. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టు ఈవెంట్లో ఉన్నట్టు ఊహించు. కాదు మీరు షార్ట్కు రారంటే మేము టైం పాస్ చేస్తాం సార్. మీరు కూర్చొని ఆయన్ని పిలిచి ఎన్ని పిలిచి కూర్చొని అంతమంది అందరికి కాదు, నువ్వు ఫస్ట్ వస్తావు కూర్చోవచ్చు. సో కాబట్టి చాలా అల్లరగా జరిగింది. మీరు చూడండి ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్, ఆలీ, సునీల్, సత్య ఎస్పెషల్ వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ రోల్స్. ఇంకో క్యారెక్టర్ రవిశంకర్, హీ ప్లేడ్ ఎ టెరిఫిక్ క్యారెక్టర్. రవిశంకర్, సాయి రవి అంటాం కదా తను. సో అలాగే ఈ సినిమా మా శివకి చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే శివ యాక్చువల్గా తను ఒక సినిమా డైరెక్ట్ చేస్తానని
నన్ను ఎవ్రీ వీక్ ఒకసారి కాల్ చేసి సార్ ఓ స్టోరీ ఉంది చేసుకుంటా ఉన్నాడు తను ఎన్ని చెప్పనా అని. నేను సరే ఆఫ్టర్ 6 months తర్వాత నేను అన్నాను, నువ్వు నాకు చెప్పొద్దు, నేనే చెప్తాను నీకు ఓ స్టోరీ అన్నా. నువ్వు డైరెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా, నేనే ఒకటి చెప్తా వినరా అన్నాను. అలాగా తనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మన టాలీవుడ్కి ఇంకొక ఫెంటాస్టిక్ డైరెక్టర్ మనకి పరిచయం కాబోతున్నాడు, తనే శివ. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకా కమింగ్ ఈవెంట్స్లో చాలా షాండ్లర్లో క్యారెక్టర్ ఉంది, ఆ మెట్లో క్యారెక్టర్ ఉంది, ఆ కిటికీల్లో క్యారెక్టర్లు ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వెయిట్ ఫర్ ద టీజర్. మోస్ట్లీ మేము ఫస్ట్ టీజర్ ఆ పొంగల్కి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీకు దాంతో అర్థమైపోద్ది. గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు, మళ్ళీ రావాలని ఉద్యమాలు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.